నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా తన నోటి నుంచి ఏం మాట్లాడినా కూడా కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏది మాట్లాడినా వదలకుండా ఇవాళ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్లో 4,360 కోట్ల విలువైనటువంటి డెవలప్మెంట్ పనులకు కూడా కొంత శంకుస్థాపన చేపట్టారు. అక్కడ ఇష్టాగోష్ఠి నిర్వహించారు మహిళలతోటి. ఇందుకు కొస్గిపట్నం కొంత వేదిక అయిందని ఖచ్చితంగా చెప్పాలి. ఈ సందర్భంగానే ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ఒక మాట పైన కొంత అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లుగా కూడా కొంత విపరీతమైనటువంటి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు కొంతమంది. అయితే పార్టీ నేతలకు క్యాడర్కు కొంత టార్గెట్స్ ఇచ్చే క్రమంలో సీఎం రేవంత్ నోటి నుంచి వచ్చినటువంటి మాట రాబోయే రోజుల్లో ఆయనకు రాజకీయ ప్రత్యర్థులకు కొంత అవకాశం ఇచ్చినట్టుగా అవుతుందనే మాట ఇవాళ ప్రధానంగా కొంతమంది చెప్తున్నటువంటి మాట. ఇందుకు ఆయన ఏమన్నారని ఒకసారి చూస్తే, వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 17 నియోజకవర్గాల్లో 14 ఎంపీ స్థానాలను గెలవటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా ఆయన స్వయంగా చెప్పారు. దీంతో ఇక్కడితో ఆగినా పర్లేదు, కానీ రేవంత్ నోటి నుంచి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా వచ్చాయి. మొత్తం 17 స్థానాల్లో 14 స్థానాలు గెలిచినప్పుడే మనం గెలిచినట్టుగా కూడా అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మీద అట్లాగే బీఆర్ఎస్ బీజేపీలు కూడా కుట్ర చేశాయని కూడా ఆయన ఆరోపించారు. అయినప్పటికీ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇక తమను గెలిపించారని, ఉమ్మడి రాష్ట్రం కంటే కూడా కేసీఆర్ పాలనలోనే తెలంగాణకు అత్యధికంగా నష్టం జరిగిందన్నటువంటి రేవంత్ వచ్చే ఎన్నికల్లో గెలుపు సీట్ల పైన చేసేటువంటి వ్యాఖ్యలు ఆయన తర్వాత కాలంలో కొంత సమాధానం ఇవ్వక తప్పని పరిస్థితి కొని తెచ్చుకున్నారనే మాట ప్రధానంగా ఇవాళ కొంతమంది పొలిటికల్ సర్కిల్స్లో మాట్లాడుతున్నటువంటి మాట. అయితే నేతలు కార్యకర్తలకు ఉత్తేజపరిచేందుకు వీలుగా సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారనేది కూడా కొందరు దానికి చెప్తున్నారు. అందుకే ఆయన మాటలను తప్పుగా చూడాల్సినటువంటి అవసరం లేదనేది కూడా తీవ్ర స్థాయిలో చెప్తున్నారు. అయితే ముఖ్యమంత్రి స్వయంగా తన ఓటమి లెక్కలు చెప్పేయటం అనవసరం అని కొంతమంది అభిప్రాయపడుతుంటే, అవసరం లేదనేది కూడా కొందరు చెప్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఇక ఇదే సభలో మరిన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా రేవంత్ రెడ్డి చేశారని చెప్పాలి. ముఖ్యమంత్రి యుద్ధం అయిపోలేదు, ఇది కేవలం కొంత విరామంగా పేర్కొన్నటువంటి రేవంత్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో 17 స్థానాలకు గాను 14 స్థానాల్లో విజయం సాధించాలని, అప్పుడే తన టార్గెట్ అచీవ్ అవుతున్నట్టు కూడా నేతల ముందు టార్గెట్ పెట్టినటువంటి పరిస్థితి. అప్పుడే పార్లమెంట్లో పట్టు సాధిస్తామంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు 14 స్థానాల్లో విజయం సాధించడమే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యుద్ధంలో గెలిచినట్లు కూడా ఆయన అభివర్ణించారు. తాను చెప్పినట్లుగానే 14 స్థానాల్లో విజయం సాధించినప్పుడే తెలంగాణ కాంగ్రెస్కు గొప్పతనం, కొడంగల్కు గౌరవం దక్కుతుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. గతంలో కరీంనగర్లో ఓడిపోతానేమోనని మహబూబ్నగర్ జిల్లాకు వలస వచ్చినటువంటి కేసీఆర్ పాలమూరు ఎంపీగా గెలిచినందుకే ఆయన తెలంగాణ సాధించి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా దక్కించుకున్నారని కూడా చెప్పారు. మరి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి పాలమూరుకు ఏం చేశారు? సో ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను కూడా కాంట్రాక్టర్కు కట్టబెట్టి కమిషన్లు తీసుకున్నారే తప్ప ఇంకేమీ ఉరగబెట్టలేదు అంటూ కూడా ఆయన చెప్పారు. మరోవైపు పాలమూరు ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పిన తర్వాతే ఓట్లు అడగాలి అని అంటున్నారు. మరోవైపు చిన్నారెడ్డి ప్రారంభించిన ఉద్యమంలో కేసీఆర్ దూరి తెలంగాణ దోచుకున్నారంటూ కూడా రేవంత్ చెప్పారు. ఇప్పుడు ప్రజలు చీకొట్టి ఇంట్లో కూర్చోబెట్టారంటూ కూడా ఆయన అల్లుడు నల్గొండ నుంచి, కొడుకు మహబూబ్నగర్ నుంచి కూడా పాదయాత్ర చేస్తే మళ్ళీ ఖచ్చితంగా పాలమూరు జిల్లాకు ఎందుకు వస్తారు? సో ఇక జిల్లాలో పలు ప్రాజెక్టులకు ఎందుకు పూర్తి చేయలేదు? 2014 ఎన్నికల్లో పాలమూరు గడ్డ వేదికమైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా కల్పిస్తారని మోడీ చెప్పారు. ఇప్పుడు కిషన్ రెడ్డిని, డీకే అరుణను కూడా, జితేందర్ రెడ్డిని కూడా ఆయన రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి వాళ్ళని అడుగుతున్నారు. మరి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు అని కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అయితే ఇక్కడ ఏదైతే 14 గెలిపించి ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచాలి అని కూడా రేవంత్ రెడ్డి చెప్పాడు. ఖచ్చితంగా కూడా అది నెగిటివ్ ఫోబియాలో చూడాల్సినటువంటి అవసరం లేదు, ఖచ్చితంగా పాజిటివ్ యాంగిల్లో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే అనేక సర్వేల్లో కాంగ్రెస్ పార్టీ 10కి 10 గెలుస్తుందని చెప్తారు. సో ఇక 14 టార్గెట్ పెట్టుకుంటే దాంట్లో తప్పేమీ లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ పార్టీ కూడా తలా 1-2 సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది. కానీ వాస్తవికంగా మాట్లాడితే దాన్ని కొంత భూతద్దంలో పెట్టి చూడాల్సినటువంటి అవసరం లేదని కూడా చాలామంది ఇవాళ విశ్లేషకులు అభిప్రాయపడతారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి కావాలనే 14 ఫిగర్ ఒక వ్యూహాత్మకంగానే చెప్పినట్టుగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దాంట్లో విమర్శనాత్మకమైనటువంటి కోణాలు వెతకకుండా ఖచ్చితంగా 14 గెలిపించే దిశగానే పార్లమెంట్లో తెలంగాణ నుంచి వెళ్ళాలి అనేది ఒక లెక్క ఇప్పటికే ఆయన టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్టుగా ఖచ్చితంగా తెలుస్తుంది. మరొకసారి ఆయన టార్గెట్ ఖచ్చితంగా ప్రజల ముందు నుంచి ఆ టార్గెట్ అచీవ్ అయ్యేందుకే ఆయన ఇవాళ పోరాట పటిమతోటి కొంత అందరినీ ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇది వ్యూహంలో భాగంగానే ఇవాళ కొడంగల్ వేదిక ద్వారా ఖచ్చితంగా ఆ స్టేట్మెంట్ చేశారు. మరోవైపు ఖచ్చితంగా కూడా కొడంగల్కి నిజంగానే సీఎంగా రేవంత్ అయిన తర్వాత కొంత ఆ పట్టణానికి కానీ లేకుంటే నియోజకవర్గానికి ఖచ్చితంగా మహర్దశ వచ్చింది అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. సో రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల, మరోవైపు కొడంగల్లో అభివృద్ధి కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #you.